ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం. దోమల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. పాత్కేయ క్షేత్రంలో మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కాకినాడ పోలీసులకు చిక్కిన దొంగల ముఠా. సుమారు 15 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చైతన్య కృష్ణ వెల్లడి. జనాభా గణన కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి. సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్లకు డిఆర్ఓ తిప్పే నాయక్ ఆదేశాలు. ఇక వివరాలకు వెళ్తే, సీజనల్ వ్యాధుల నివారణకు దోమల నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా దోమల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కలిసి శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఝాన్సీబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. అనంతరం కాలనీలోని టాయిలెట్ గొట్టాలకు దోమలు ప్రవేశించకుండా నెట్లు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్, వెంటిలేషన్ గొట్టాలకు తప్పనిసరిగా నెట్లు కట్టుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రజల సహకారంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ, నా అనే భావన కాకుండా మన అనే బాధ్యతతో ముందుకు వచ్చి దోమల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడను దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు మాట్లాడుతూ, నగర అభివృద్ధి కార్యక్రమాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. అనంతరం పార్క్ ఆవరణలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈ కనకారావు, శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీ అధ్యక్షులు జె కృష్ణమూర్తి, కార్యదర్శి కేవీవీఎస్ మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ కె సత్యబాబు, సావిత్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, కొంచెం సీజన్లో అది దోమలు ఎక్కువ ఉండడం, స్పెసిఫిక్గా మా ఇంటితో సహా. సో చెట్లు ఎక్కువ ఉండడం, తర్వాత కెనాల్స్ ఉండడం వల్ల దోమల బెడ చాలా ఎక్కువైంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను పర్సనల్గా ఇది 2వ సమ్మర్. సో ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు ఇప్పుడు ఎందుకో ఎక్కువ అనిపించాను. సో అందుకని ఒక జిల్లా వ్యాప్తంగా, ఎస్పెషల్లీ కాకినాడ మున్సిపాలిటీలో ఒక డ్రైవ్ లాగా తీసుకొని కంప్లీట్ ఆల్ కెనాల్స్, ఆల్ వాటర్ స్టోరేజ్ ఉన్న ఏరియాస్ అన్ని క్లీనప్ చేసుకుంటూ, అండ్ అతి ముఖ్యంగా ఈ హోసెస్ ఏవైతే మన టాయిలెట్ నుంచి బయటకు వచ్చే వెంట్స్ ఉంటాయో, సో అక్కడ మెజారిటీ ఇన్సిడెన్స్ ఆఫ్ అంటే అక్కడ మేజర్గా మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవటం, అక్కడ నుంచి ఈవినింగ్స్ బయటికి రావటం, సో ఇళ్ళకి పక్కనే ఉంటాయి కాబట్టి ఇళ్ళకి రావడం జరుగుతుంది. సో అందుకని ఒక ప్రోగ్రామ్ కింద అందరూ ప్రతి కాలనీలో, ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక బట్ట కానీ లేకపోతే అలాంటి నెట్ కానీ ఏదో ఒకటి, ఆ నెట్ ఒకసారి తీసుకుంటాం. అట్లీస్ట్ మనం చేయగలిగేది అంతా కలిపి ఒక 5 రూపాయలు కూడా అవ్వద్దు. సో ఇలా ఒక నెట్ లాంటి ఒకటి తయారు చేసుకొని ఆ హోస్కి ఇలా కవర్ చేసి
ఇలా తాడు కట్టేస్తే ఇంకా ఆ మస్కిటోస్ బయటికి రాకుండా ఇది ఒక ప్రయత్నం. సో మిగతా వాటితో పాటు ఇది కూడా చేస్తే వీలైనంత వరకు మనం మస్కిటోస్ నుంచి కొంత అదే రక్షణ పొందుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇవాళ విద్యుత్ నగర్ కాలనీలో కాలనీ వాసులు అందరూ వచ్చారు. యాక్చువల్లీ వెరీ గుడ్ టు సీ. అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్షమించాలి, నాకు చిన్న పిల్లలు వెయిటింగ్ అనమాట. సో అందుకని వెళ్ళాల్సి వస్తుంది. సో అందరూ ఇలానే ముందుకు వచ్చి మొత్తం కాలనీలో అంతా మీరే ముందుండి చేయించాలి. అండ్ మిమ్మల్ని చూసి మిగతా కాలనీ కూడా స్టార్ట్ చేస్తాం. మేము స్వచ్ఛ ర్యాంక్ 38 నుంచి సార్ టాప్ 3లో కావాలని కోరుకున్న సంకల్పం అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మేమంతా ప్రయత్నంలో ఉంటాం సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తే మేము ఒక పని చేయాలంటే మహాభారతం జరగడం పూర్తవడానికి 18 రోజులు పట్టింది. అదే రామాయణం పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్తారా? ఇప్పుడు లైక్ దిస్ ఈ కాకినాడని పరిశుభ్రంగా చేయడం కోసం మనం మహాభారతం 18 రోజుల్లో కాకుండా లేకుండా అయ్యప్ప దీక్ష 40 days కాకుండా నిరంతరం మనం కృషి చేయాలి. నిరంతరం కృషి చేస్తే మనం డెఫినెట్గా మనం యూ కెన్ బి అచీవ్ అవర్ గోల్. దాంట్లో భాగంగా మరి ఈ మస్కిటోస్ పైన మనం వార్ ఒకటి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మరి నెక్స్ట్ మనిషికి ప్రతి మనిషి కూడా మనం ఏం కోరుకుంటామండి? సుందరంగా ఉండాలని కోరుకుంటాం. అంటే మన ఇల్లు ఎవరైనా ఇంటికి వస్తే మన ఇంటికి వస్తే నీట్గా సర్దుకుంటాం. అదేవిధంగా మన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీట్గా డ్రెస్ వేసుకుంటాం. మనం అక్కడిగా వెళ్ళినప్పుడు మన కారుగా కొంచెం ఫీచర్స్ కారు మనం ట్రై చేస్తాం. లైక్ దిస్ మన కాకినాడలోని నీ కళ్ళు నీట్నెస్గా చూడాలనుకున్నప్పుడు మనకి ట్రీస్ ఉన్నవి. ఈ ట్రీస్కి అన్నీ కూడా మరి ఒక పచ్చగా కనబడితే పాటు దానికి స్టెమ్ అనేది బ్లాక్ కనిపిస్తుంది. అట్లా కాకుండా మనిషి ఇంద్రధనుసులాగా ఎప్పుడు కూడా రోజు చూసేది వేరు, వర్షం ఎండ వచ్చి ఇంద్రధనుసు చూసే ఆనందం వేరు. అవునా కదండి? నేను కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాను సార్. మనం మీకు మాట ఇచ్చాం, కాలనీ వాసులు అందరూ కూడా అన్ని కాలనీలు కూడా మా కాలనీస్లో ప్రతి చెట్టుకి కూడా వైట్ పెయింట్ వేస్తాం. వైట్ అనేది పీస్, అలాగే పచ్చదనం ఉండి ప్రశాంతమైన కాకినాడని మనం 38వ ర్యాంక్ నుంచి మొదటి 3వ ర్యాంకులో రావడానికి మా ఎంతో మేము కృషి చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలనీ కూడా అలా చేసిన రోజున మీకు కూడా పని కలిసి వస్తుంది. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ కోరేది ఏంటంటే రాబోయే 45 రోజుల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డేస్ అండి. మనం అయ్యప్ప దీక్ష ఎలాగైతే 40 రోజులు తీసుకుంటామో ఈ 45 రోజుల్లో దీక్షగానే తీసుకుంటే ఈ 38వ ర్యాంక్ నుంచి డెఫినెట్ గా మనం ఫస్ట్ మూడు ర్యాంకుల్లో ఏదో ర్యాంక్ మన కాకినాడ కొట్టబోతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సందర్శించారు. ముందుగా మహాశివరాత్రి ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం కుక్కటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి పురిహూతికి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం, ఆలయో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్, పాడాపీడి శ్రీనివాసరావు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రామ కనకారావు తదితరులు పాల్గొన్నారు. సో గత సంవత్సరం సుమారు 90,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ సుమారు 1,25,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి ఏర్పాట్లన్నీ ఎంత బలంగా ఉండాలి అనేది మా డిప్యూటీ సీఎం గారు చెప్పడం, ఆదేశాల మేరకు మేమందరం కూడా దాన్ని ఎక్కడ వచ్చిన 1,25,000 మంది కానివ్వండి, 1,50,000 మంది కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్క సామాన్యుడికి దర్శనం జరగాలి, అదే విధంగా వచ్చిన వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. ఇక్కడ ఏ ఒక ఇబ్బంది కలగకుండా ఉండేది. దానికోసం సుమారు SDRF బృందాలని కూడా పెట్టడం జరిగింది. పోలీస్ సిబ్బందులు పార్కింగ్ ని కూడా అంటే ఎంత ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ముందుగానే మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని క్లీన్ చేయడం, దానికి ఏర్పాటు చేయడం, బ్యారిగేట్స్ పెట్టించుకోవడం, అంటే అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం అన్ని కూడా ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా మా వినాయకుడు వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఇంకా జనం ఎక్కువ మంది పిఠాపురానికి రావడానికి ఆశ చూపించడం వల్ల సుమారు 1,10,000 మంది నుంచి 1,50,000 మంది వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా, అలాగే దీనికి
ఉత్సవ కమిటీ కూడా వేయడం జరిగింది. ఉత్సవ కమిటీతో పాటు జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా దీనిపైన వాలంటరీగా పనిచేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, పెన్నుదొర కొత్తగా ఎన్నికైన టౌన్ ప్రెసిడెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తాను. ఎందుకంటే ఒక 10 days నుంచి దీన్ని మొత్తం అంతా పర్యవేక్షిస్తూ దీన్ని సక్రమంగా చేసే విధంగా, సక్సెస్ఫుల్ గా చేసే విధంగా, అలాగే ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా సుమారు 60 కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలని పెట్టడం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం, అండ్ ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ లో ఉత్సవ కమిటీ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ వెల్ కనెక్టెడ్ లో ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ దాన్ని తెలిసే విధంగా, అలాగే పడా పీడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా మొత్తం అందరినీ అన్నింటిని కూడా పరీక్షిస్తున్నారు. సో రేపు మొత్తం అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ 1,25,000 కానివ్వండి, 1,50,000 కానివ్వండి, స్నానానికి ఎంతమంది వచ్చినా, గుళ్ళోకి ఎంతమంది వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము అందరం పనిచేస్తాం. దానికి కరెక్ట్ గా డిపార్ట్మెంట్ వైజ్ అండ్ సిస్టమ్ వైజ్ కూడా అంతా రెడీగా ఉన్నాం. సో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా మేము అందరం ప్రిపేర్డ్ గా ఉన్నాం. కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుండి ఒక కారు, 7 మోటార్ సైకిళ్లతో పాటు 186 గ్రాముల వెండి వస్తువులు వెరసి మొత్తం సుమారు 15 లక్షల విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో గొల్లపాలెం ఎస్ఐ ఎం మోహన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గొల్లపాలెం ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ గారు సునీత్ గారు, వారి 2 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి రోజున 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు, టోటల్ 11 అఫెన్సెస్ లో వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండాయ్ వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయడం జరిగింది. అట్లానే 7 మోటార్ సైకిల్లో కూడా ఒక బుల్లెట్, 5 యమహాలు, RX100 అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అఫెన్సివ్ వాళ్ళని, ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది. స్నాచింగ్ తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. ఇందులో పిల్లి సింహాచలం అనే అతను కండుగట్టిన నేరస్తుడు. ఇతని మీద ఇప్పటి వరకు 49 అఫెన్సెస్ ఉన్నాయి. గతంలో మొన్న ఆగస్టు నెలలో జైల్లో రిలీజ్ అవడం జరిగింది. అంతకుముందు తిమ్మాపురం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైజాగ్ లో సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంటనే నేరాలు పాల్పడడం జరిగింది. ఇతని మీద నిఘా ఉంచి మా ఎస్ఐ గారు టీం ఎంతో కష్టపడి ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా 49 అఫెన్స్ అంటే మిగతా 2 ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా, 2 మీద చెడు 2 కేసులు, పాత కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఆల్రెడీ షీట్స్ కూడా ఓపెన్ అయ్యింది. 2 మీద వీళ్ళ పేర్లు, వివరాలు. ఒక అతని పూర్తి పేరు పిల్లి సింహాచలం. ఇతను గైగులపాడు సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఉన్న గైగులపాడు చెందినవాడు. ఇంకొక అతను దాక్షారపు ఉమాశంకర్, ఇతను సిరి అంటారు. ఇతను 3వ అతను దారా నాని, ఇతను మధురానగర్ ఏరియాలో తిరుగుతుంటాడు. వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. జిల్లాలో 2027 భారత జనాభా గణన కార్యక్రమాన్ని కాకినాడ పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహక ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి తిప్పేనాయక్ సెన్సస్ చార్జ్ ఆఫీసర్లను కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో టీఆర్ఓ తిప్పేనాయక్ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించి 2027 భారత జనాభా గణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు చేపట్టవలసిన చర్యలను వివరించి ఆయా అంశాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే భారత జనాభా గణన ప్రాంతాల వారీగా దేశ, రాష్ట్ర, జిల్లాల సత్వరాభివృద్ధికి అవసరమైన నిర్దిష్ట ప్రణాళికల రూపకల్పనకు ఎంతో కీలకమైనదని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి పి త్రినాథ్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కలెక్టరేట్ సెక్షన్ అధికారి ఎం జగన్నాథం పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సెన్సస్ 2027 నిర్వహణ అంశాలపై
తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు వివరించారు. జాతీయ సమ్మె సందర్భంగా జిల్లా అంతటా చేపట్టిన సర్వేలో అనేక దిగ్భ్రాంతికరమైన అంశాలు తమ దృష్టికొచ్చాయని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణలు తెలిపారు. శనివారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమల్లి పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏ షిఫ్ట్ కొంతమంది చేస్తే బి షిఫ్ట్ కొంతమంది చేస్తున్నారు, బి షిఫ్ట్ అయిపోయిన తర్వాత సి షిఫ్ట్ కొంతమంది. ఎప్పుడు చూసినా 20 మంది కార్మికులు అలాగా ఆ గదిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎండ లేదు, కొండ లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మరి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్చేందుకు, వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం పనిచేసి ఉండాలి. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ కలగజేసుకుని వలస కార్మికుల దుర్భర పరిస్థితిని కూడా అధ్యయనం చేసేందుకు ప్రయత్నం చేసి ఉండాలి. కానీ అలాంటి దురదృష్టవశాత్తు గత 3 ఏళ్ల నుంచి అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. మరోపక్క ఆటో కార్మికులు వెళ్ళి కరపత్రం పంచుతుంటే ఆటో కార్మికులు చాలా ఆవేదనగా చెప్తా ఉన్నారు. అన్ని చోట్ల ఉచిత బస్సు వల్ల మా ఆదాయం పడిపోయింది, సగానికి సగం పడిపోయింది. రోజుకి 1500 రూపాయల ఆదాయం తీసుకుని 1000 రూపాయలు కిస్తీ కట్టేవాళ్ళం, 500 ఏమో ఇంటికి తీసుకెళ్ళి కుటుంబాన్ని నడుపుకునేవాళ్ళం. ఇవాళ 600, 700 కూడా సంపాదించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. దీంతో మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఫైనాన్షియల్ వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వం అంటే, ప్రభుత్వమే రుణాలు అందించేందుకు ఏర్పాటు చేయాలి. ఫైనాన్షియల్ వేధింపులు ఉన్నప్పుడు కలగజేసుకుని మారటోరియం ప్రకటించి ఈ పరిస్థితి చక్కదిద్దేంత వరకు కూడా వాళ్ళ నుంచి రుణాలు వసూలు చేయడం అనేటువంటిది కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ ప్రభుత్వం చేయటం లేదు. కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా, డ్రైవర్లందరికీ యజమానులకు ఇచ్చారు కొంతమందికి, కానీ డ్రైవర్లకు ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు శాసనసభ్యుడిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పంచాయతీ కార్మికుల గురించి ప్రస్తావన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో వర్కర్లకి 5 నెలల్లో 6 నెలల్లో వేతనాలు బకాయి ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఆయన త్వరలోనే ఇదంతా పరిష్కారం చేస్తాం అని అన్నాడు ఆయన. ఆ త్వరలోనే అనే పదానికి మరి అర్థం ఎన్ని నెలల్లో, మరి ఇప్పటికి 1.5 ఏడాది దాటిపోయింది. ఈ జిల్లాలో కూడా పంచాయతీ కార్మికులు ఎవరికి కూడా వేతనాలు సకాలంలో రావటం లేదు. 5 నెలలు 6 నెలలు బకాయి ఉన్నాయి. ఆయన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం. ఈ జిల్లాలో కూడా అదే సమస్య కొనసాగుతుంది. సత్వరం పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది ఏంటంటే, నా చిన్నతనంలో మున్సిపల్ టీచర్లు కూడా వేతనాలు అందేవి కావు. వాళ్ళకి మున్సిపాలిటీయే ఇవ్వాలి. ఆ తర్వాత గవర్నమెంట్ మార్పు చేసుకుని ఈ మున్సిపల్ టీచర్లకి వేతనాలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకని ఇప్పుడు మున్సిపల్ టీచర్లకి ఆ సమస్య లేదు. అందువల్ల డిప్యూటీ సీఎం గారు చొరవ చేసి చేయాల్సిన పని ఏంటంటే, పంచాయతీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఏంటంటే, జీవో ప్రకారం మున్సిపల్ పంచాయతీ వర్కర్లకి పంచాయతీ ఆదాయంలోంచి ఇవ్వాలి. అది సాధ్యం కాదు. చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళకి ఆదాయం తక్కువ. కానీ ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవి మాత్రం రాష్ట్రానికి వెళ్తాయి. అందువల్ల ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్కర్లకి వేతనాలు చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే, వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మరి అన్నవరం లాంటి దేవస్థానంలో ఈవో గారికి తెలిసి కూడా ఈ 40 మంది కార్మికుల్ని తొలగిస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడలేదు, ప్రభుత్వం ఎందుకు అడ్డుపడలేదని చెప్పి, అంటే లేబర్ కోడ్లు ఇక్కడ స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, లేబర్ కోడ్లు కాంట్రాక్టర్లకు అనుకూలం, కార్మికులకు వ్యతిరేకం. ఈ ఉదాహరణతో స్పష్టం అవుతా ఉంది. మళ్ళీ మిగిలిపోయిన 30 మంది పెర్మనెంట్ వర్కర్ని ఏదో పేరుతో తొలగించాలని చెప్పి ఆందోళన చేస్తున్న గత నెల రోజుల క్రితం వాళ్ళందరినీ డ్యూటీలు ఆపేసిన పరిస్థితి. కాబట్టి అది జీజీహెచ్ లాంటి సంస్థల్లో కూడా అమలు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా అనేక విషయాలు ఈ సర్వే ద్వారా కార్మికులు పడుతున్న కష్టాలు కానీ, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కానీ ప్రభుత్వం కల్పించుకోకపోవడం వల్ల రాబందుల్లా పీకు తినేటువంటి పని జరుగుతుంది కాకినాడ జిల్లాలో. తక్షణం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఒక సమగ్ర సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గంగా మేము సీఏ చేసినటువంటి, మా దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలు మేము కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ని, అలాగే సేఫ్టీ ఆఫీసర్ని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ని సంయుక్తంగా కూర్చోబెట్టి మేము లేవనెత్తినటువంటి అంశాల మీద వాస్తవం ఏంటనేటువంటిది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరిదైతే ఉందో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది.
కార్మిక వర్గం పడుతున్నటువంటి కష్టాల నుంచి వాళ్ళని బయటపడేసినటువంటి అవసరం ఉంది. చాలా చోట్ల వేతనాలు కూడా సరైన సమయానికి అవ్వటం లేదు. 2 నెలలు 3 నెలలు బకాయిలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెట్కాడితే కానీ డొక్కాలనేటువంటి పరిస్థితుల్లో వేతనాలు బకాయి పెడతా ఉన్నారు, ఎగ్గొడతా ఉన్నారు. నీ ఎవరితో చెప్పుకో అని చెప్పి ఎగ్గొడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటివన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని, ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రజాప్రతినిధుల్ని కోరుతాము. విజిట్ చేసి పరిశ్రమలో, షాపింగ్ మాల్స్, అలాగే గిగ్ వర్కర్ల పరిస్థితులు ఏంటో తెలుసుకుని వాళ్ళ సమస్యల మీద సమగ్రంగా ఒక చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ప్రధానంగా ఆన్లైన్ ఆటో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ ఆటో యాప్ల మీద పనిచేసేటటువంటి వర్కర్లు బాగా పెరిగారు కాకినాడ నగరంలో. ఈ ఆన్లైన్ ఆటో డ్రైవర్లకి వచ్చేటటువంటి వేతనం అంతంత మాత్రంగా ఉంది. ఈ ఆన్లైన్ ఆటోకి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చే పని చేస్తే మా వేతనాలు బాగా పెరుగుతాయి, కొంత మా కుటుంబాలను గడుపుకోవడానికి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రీ బస్ రావడం వల్ల ఒక పక్కేమో ఉన్న వచ్చే ఆదాయం పోతూ ఉంటే ఈ యాప్లకి ఎవరైతే బైకుల మీద వచ్చేటటువంటి రైడర్లు ఉన్నారో వీళ్ళు టికెట్లు తీసుకుపోవడం వల్ల మాకు మరింత సొమ్ము వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మాకు చాలా కుటుంబాలను గడుపుకోవడం కూడా చాలా కష్టమవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాల మీద ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ చేసి కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా, స్థానికులకు ఉపాధి కలిపే విధంగా 8 గంటల పని కాకుండా 12 గంటల పని కాకుండా 8 గంటల పని విధానం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రధానంగా కోరుతున్నాం. ఈ సమస్యల మీద జిల్లా కలెక్టర్ వారు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేశం కోసం పాటుపడే విధంగా నేటి యువత తయారు అవ్వాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దాపురం మండలం చాంద్రమాంపల్లి గ్రామంలో చాంద్రమాంపల్లి యువత పోలప గంగాధర్ మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 బ్లాక్ డే ప్రకటించిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పుల్వామా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు పూలమాలతో నివాళులర్పించి అనంతరం మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల సేవలు ఎన్నటికీ మర్చిపోకూడదని, అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అంటూ అహర్నిశలు కష్టపడుతున్న రైతులను కూడా ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. నేటి యువత దేశం కోసం పాటుపడే విధంగా తయారవ్వాలని, వేరే జవాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశానికి పేరు తీసుకుని రావాలని తెలియజేశారు. గ్రామ ప్రజల కోసం స్వేచ్ఛ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు మెరుగైన చికిత్స అందించి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్రమాంపల్లి కూటమి నాయకులు రేలింగి వెంకటరమణ, రేలింగి బుజ్జి, కంటెబేని ప్రసాద్, నూకలమంతి నాగు, ద్వారంపుడి చల్లారావు, బండి రఘుబాబు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ జట్ల విజయబాబు, సలీపల్లి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మన దేశ రక్షణకు నిలబడేటువంటి సైనికులను కానీ, అలాగే జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మనకు 5,000 నోట్లోకి వెళ్ళేటువంటి భాగ్యం కల్పించినటువంటి రైతులు కానీ, జవాన్ను కానీ మర్చిపోకూడదు అనేటువంటిది మరొకసారి గుర్తు చేసుకుంటూ చంద్రమాంపల్లి గ్రామంలో యువత ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మాజీ మండల అధ్యక్షులు గోపు చంద్రబాబు గారు కానీ, కాకపోతే మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి కంటుపోయిన వెంకటేశ్వర గారు, పులపా గంగాధర్ గారు కానీ, బుజ్జి గారు, రేలంగి వెంకటరావు గారు, కంటుపోయిన ప్రసాద్ గారు, జట్ల విజయ్ గారు, ధర్మాని గారు, నానాజీ గారు, అలాగే స్కూలు విద్యాసంస్థ తేజ గారు, అందరూ కూడా ఏమైనా దేశంలో ఉన్నటువంటి యువత కానీ ఇటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే తరాలకి అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అలాగే ఈ సందర్భంగా ఏదైతే ఈ అమర జవాన్లకి నివాళులు అర్పించడంతో పాటు ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అక్షయ బ్లడ్ సెంటర్ అనేటువంటి వారు ప్రోత్సాహంతో రక్తదాన శిబిరం, అలాగే మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం.
కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి అశ్వవాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల మధ్య కోలాటం, కోళ్ల సంబరం, అప్పన్న ఊరేగింపు, కేరళ చెండై మేళం, డోలు సన్నాయాలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సిరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయుని సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకటరావు, గౌరవ అధ్యక్షుడు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు స్థానిక రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి నన్ను ఆలయ కమిటీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా సత్యారెడ్డి గారు ఆలయ కమిటీ వచ్చి నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఈ సంవత్సరం కూడా నేను వచ్చాను. ఈరోజు స్వామివారు హంసవాహనం మీద అశ్వవాహనం మీద వేంచేసి ఉన్నారు. తిరుపతి వెళ్తే మనకి ఏ విధంగా దర్శనం వస్తుందో ఇలా వాహన దర్శనాలు సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నారండి. సో కాకినాడకి ఇది ఒక చాలా చారిత్రకమైన విషయం అండి. ఎందుకంటే మన మాడవీధుల్లో ఎలాగైతే వాహనం హంసవాహనం కానీ గరుడ వాహనం కానీ ఎలాగైతే జరుగుతుందో అదే రీతిలో ఇక్కడ కూడా చేస్తున్నారు. సో ఈ ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. నన్ను ఆహ్వానించిన మొత్తం ఈ రామకృష్ణారావు అధ్యక్షుడు శ్రీరపు రామారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. శ్రీను గారు కూడా నరవ శ్రీను దంపతులు కూడా ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి మా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఈ బ్రహ్మోత్సవాలలో చివరి రోజుగా అందరూ గుర్తించండి. రేపు స్వామివారిని గజవాహనం మీద వేంచేస్తున్నారు. గజవాహనం మీద స్వామివారు వేంచేస్తున్నారు. ఇటువంటి అదృష్టం ఎంతో మందికి కానీ దక్కదు. ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం చివరి రోజుగా మేము భావిస్తున్నాం. కావున భక్తులు వేంచేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మనవి. స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆలయ కమిటీ వారు కేరళ డ్రమ్స్ మరియు కోలాటాలు, సేవ కార్యక్రమాలు మరియు సన్నాయి మేళాలు, వేద మంత్రాల మధ్య స్వామివారిని మాడవీధుల్లో ఈరోజు ఊరేగించడం జరుగుతుంది. కావున ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరిస్తున్న, అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలు స్వామి రకరకాల దేవతల రూపంలో ఈ వీధుల్లోని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ విధంగా మాకు సహకరిస్తున్న భక్తులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ వస్తువు అమ్మాలి, ఎంత పెట్టుబడి అవుతుంది అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళికను విద్యార్థులకు తెలియజేసేందుకు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం కార్నివాల్ ఎంట్రీ ఫెస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలో కార్నివల్ ఎంటర్ ఫెస్ట్ 2026 సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్నివల్ ఎంటర్ ఫెస్ట్ 2026 వేడుకల్లో ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, ముఖ్య అతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, పాఠశాల ప్రిన్సిపల్ వందనా బొహ్రా గారు పాల్గొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన కార్నివల్ ఎంటర్ ఫెస్ట్ 2026లో విద్యార్థుల చేత స్వయంగా సుమారు 80 వ్యాపార స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రయత్నాలను ప్రశంసించారు. ఏ వస్తువు అమ్మాలి, ఎంత పెట్టుబడి అవుతుంది అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక విద్యార్థులు తెలుసుకుంటారని, చిన్న వయసులోనే వ్యాపార ఆలోచనలు, నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించుకోవడం భవిష్యత్ విజయాలకు బాట వేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ లక్ష్య స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని ప్రశంసించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మబాబు మాట్లాడుతూ లక్ష్య స్కూల్ కార్నివల్ ఫెస్ట్
ఏర్పాటు చేయడం శుభ పరిణామని అన్నారు. స్కూల్ పేరెంట్ రామచంద్రరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయని అన్నారు. స్కూల్ పేరెంట్ విస్సు మాట్లాడుతూ తమ పిల్లల స్కూల్లో స్టాల్ ఏర్పాటు చేసి దానిని మేనేజ్ చేస్తుంటే తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ వందన బెహ్రా మాట్లాడుతూ విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలు నేర్పించాలని, చిన్న వయసులోనే వ్యాపార ఆలోచనలు, బాధ్యత, నాయకత్వ లక్షణాలు అలవడితే విద్యార్థులు భవిష్యత్తులో స్వతంత్రంగా నిలబడగలుగుతారని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. ఇందులో స్కూల్ పిల్లలు, వారి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎంథ్యూజియాజంతో, ఇంట్రెస్ట్ తోటి పార్టిసిపేట్ చేశారు. సుమారు ఒక 75 స్టాల్స్ వరకు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక మంచి బిగినింగ్. వాళ్ళ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో వారందరూ కూడా స్టార్టప్స్ కానీ, మంచి బిజినెస్ కానీ, లేకపోతే ఎనీ కెరియర్, ఈ యాక్టివిటీ లెర్నింగ్ బై డూయింగ్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. దీంతో ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవటం, అలాగే టీం వర్క్ ఏ విధంగా చేయాలి, స్మార్ట్ వర్క్ ఏ విధంగా చేయాలి, అట్ ది సేమ్ టైం పేరెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళ డైలీ కోర్స్లో ఏ విధంగా సపోర్ట్ చేయాలి అన్నది కూడా పిల్లలకి తెలుస్తుంది. మంచి వేరియేషన్ తోటి స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారు. కొంతమంది హ్యాండ్మేడ్ బ్రేస్లెట్స్ చేశారు, అలాగే హ్యాండ్మేడ్ స్నాక్స్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్నీ కూడా చేశారు. రీయూజబుల్ ఐటమ్స్ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఒక గ్రీన్ ఇనిషియేటివ్కి నాంది పలుకుతాయి. పిల్లల్లో ఈ ఏజ్లోనే వారి ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఎన్వైర్న్మెంట్ మీద ప్రతి ఒక్కరికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా తెలుస్తుంది. సో ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్గనైజింగ్ టీమ్స్, టీచర్స్కి, ఫ్యాకల్టీకి, అలాగే పేరెంట్స్ వారు కూడా కంగ్రాచులేట్ చేయాలి. వారు పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు, ఇంత మంచి యాక్టివిటీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యాంథ్రోఫెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కిడ్స్ అంతా వాళ్ళే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ లాగా వాళ్ళే ప్రోడక్ట్స్ తయారు చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫెస్ట్ నిర్వహించడం అనేది నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా సంతోషం. సతీష్ రెడ్డి గారు మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్, వైస్ ఛాన్సలర్ ఆదిత్య యూనివర్సిటీ, ఆ టైంకి వీరు కూడా వచ్చారు. ఇప్పుడే ముద్రటి పద్మనాభం గారు కూడా కలిశారు. పిల్లల్లో కేవలం క్లాస్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చదవడమే కాదు, వాళ్ళ ఒక సృజనాత్మక శక్తిని, ఒక వ్యాపార దృక్పథాన్ని పెంచాలని ఇలాంటి ఈవెంట్స్ చేసామని చెప్పి ఇప్పుడే చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఒక రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ లాగా, రియల్ ప్రొడ్యూసర్స్ లాగా, అంటే వాళ్ళే ఆ ప్రొడ్యూస్ తయారు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న తీరు చాలా బాగుంది. ఇలాంటివి చాలా అవసరం కూడా. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్స్ యాజమాన్యానికి, ప్రత్యేకించి ఈ సంస్థల చైర్మన్ శేషారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని ఏదో ఒక కరికులం వరకు పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో కూడా అవగాహన ఉండేలాగా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళలో కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథం కూడా వస్తుంది కనుక ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ ద కిడ్స్ యాజ్ వెల్ యాజ్. మా పిల్లలు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కాకినాడ. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్నివాల్ ఫెస్టివల్ అనేది కాకినాడలో ఎంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది కార్నివాల్లో మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషనల్ ఫెస్ట్ వీళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఇస్తుంది. బిజినెస్ ఎలా చేయాలి, తర్వాత ఫినాన్షియల్ ఎలా మేనేజ్ చేయాలి, ₹1 సంపాదించడం ఎలాగా అనేది పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. దీనివల్ల వీళ్ళకి ఒక్కొక్కళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారని. ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ ఫుడ్ నుంచి బెవరేజెస్, తర్వాత బిజినెసెస్, తర్వాత సెల్లింగ్, ట్రేడింగ్, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మేనేజ్మెంట్ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు, ఎంత బాగా ఆర్గనైజ్ చేసిన మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. ఎవ్రీవన్, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కార్నివల్ ఆర్గనైజ్ చేసింది. మేము 8th క్లాస్ చదువుతున్నాం. దీనివల్ల మాకు మార్కెటింగ్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్
ఇంకా చాలా నేర్చుకోవచ్చు. మేము చాక్లెట్ ఫౌంటైన్ ఇంకా ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టాం. అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా చాలామంది వచ్చారు. స్టాల్లో కోవా, పికిల్స్ ఇంకా రోజ్ మిల్క్, బాదం మిల్క్ కూడా ఉన్నాయి. మా స్టాల్ నెంబర్ 18. అందరూ తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. మనం ఎగ్జిబిషన్స్ అంటాం, మనం ఆ ఎగ్జిబిషన్స్లో స్టాల్స్ పెట్టి ఏ విధంగా మనం అమ్మాలి, ఆ మార్కెటింగ్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకోవాలన్న దాని మీద పిల్లలకి ఒక దాన్ని ఏమంటారంటే ఆ ఓరియంటేషన్ ఇన్కల్కేట్ అయ్యేటువంటి ఈ విధంగా స్టాల్స్ పెట్టడం నిజంగా చాలా అభినందనీయం. సో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి లక్ష్య స్కూల్ చైర్మన్ గారికి కానీ అట్లాగే ప్రిన్సిపల్ మేడంకి అందరికి కూడా మేము పేరెంట్స్ చూడడానికి వచ్చాము. చాలా వీఆర్ హ్యాపీ టు హియర్. చాలా మంచి అట్మాస్ఫియర్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈచ్ స్టాల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లాగే పజిల్స్ కానీ గేమ్స్ కానీ బాగున్నాయి. మనం డబ్బులు పెట్టినా ఆ పజిల్స్ కానీ గేమ్స్ విన్ అయితే మళ్ళీ మనకి వెంటనే ఆ ఈక్వివాలెంట్ మనకి గిఫ్ట్స్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ సో నైస్, బాగుంది స్టాల్స్. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ కానీ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేస్తే పర్పస్ సర్వ్ అవుతుందనేది మా అభిప్రాయం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్ రేపూరు పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినందుకు వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ నక్క వీరన్న అనుచరులు కత్తులతో తనపై దాడి చేయడం జరిగిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మడి శ్రీనివాస్, గ్రామోపాధ్యక్షులు ముమ్మడి పట్టాభి రామయ్య ఆరోపించారు. కాకినాడ రూరల్ రేపూరు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముమ్మడి శ్రీనివాస్ అనేటువంటి మా సోదరుడు నిన్న పంచాయతీ మా సచివాలయంలో జరిగే అక్రమాల మీద ప్రశ్నించడం కోసం ఒక లెటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అది మా మీదే కంప్లైంట్ ఇస్తావా, నేను ఏదైనా చేయగలను సర్పంచ్ వాళ్ళ అనుచరగణంతో మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు, నక్కా వీరన్న వాళ్ళందరూ ఏకమయ్యి మొత్తం నక్కా వారి కుటుంబం అంతా కర్రలతో, కత్తులతో, రాడ్లతో, గుణపాలతో మా వాడిని గమనించడం జరిగింది. చంపేస్తానని బెదిరించడం జరిగింది. మా సోదరుడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత అంతా వాళ్ళదే. ఏదైనా సరే ప్రశ్నిస్తే ఇది గత వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తారా? ఏ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఇంకా అడగకూడదా? కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మరి ఏ గ్రామంలో ఏం జరిగినా స్పందించమని చెప్పారు. స్పందించి ప్రశ్నించండి, దాన్ని న్యాయం జరిగే చేకూరులో చూడండి అని చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా మా నాయకులు కూడా కలిసి వాళ్ళతో దాడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. దాని విధంగానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు ఇది సర్పంచ్ని మేము ప్రశ్నించాం, ఇది అక్రమంగా కట్టకూడదు కదా, సచివాలయ స్థలం ఇంకా ఉంది, దాన్ని ఆక్రమించి మీరు కట్టడం తప్పు అని అడిగితే, నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పు, ఎమ్మెల్యే అయితే నాకేంటి, నీ వెనకాల ఎమ్మెల్యే ఉంటే నన్ను ఏదైనా చేసేస్తారా అని మమ్మల్ని తిరిగి వివాదానికి దిగాడు. మేము అడగడంతో వాళ్ళ అనుచరగణంతో మా మీదకి దాడికి యత్నించాడు. కాకినాడ రేచిల్లపేటలో వేంచేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో చొల్లంగి అమావాస్య నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పచ్చిపాలకోడి శ్రీని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, టూటౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడులు ముఖ్య అతిథులుగా పాల్గొని తొలుత స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ ఆలయ కమిటీ చేసిన
చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో పచ్చిపాలకోడి శ్రీను, దౌర్ల హనుమంతరావు, సామంతల హనుమంతరావు, సామంతల ఇల్లేష్, కోర్నాల అప్పారావు, కంట రవిశంకర్, బక్కి అంజి, రామకృష్ణ, అప్పకొండ అశోక్, అప్పకొండ విజయ్, బోనె లక్ష్మణ్, కర్రవయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. పవిత్రమైన ప్రతిష్టమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఏ కోరికలు కలుగుతుంది ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలక్షన్ ముందు నేను వచ్చి కోర్టు ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు మంచి పదవిలోకి రావాలి అని చెప్పి ఆ రోజున మేము వార్డు పర్యటనలో దండం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరింది. కాబట్టి ఆంజనేయ స్వామి ఈ వార్డు ప్రజల్ని, కాకినాడ పట్టణాన్ని కాపాడాలని, ఈ వార్డులో ఎప్పుడూ ఏదో కార్యక్రమం చేస్తున్న ఈ యొక్క కార్యవర్గ సభ్యులు కోడిసీని గారు, రవి గారు, పెద్దలు, వీర మహిళలు అందరూ కూడా ఇంకా మంచి మంచి ఉన్నత స్థాయిలోకి రావాలని, పార్టీ ఎప్పుడూ వీరికి అండదండగా ఉంటుందని, మేము కూడా వీరికి చేదోడు వాయోడే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతికి అరుదైన వ్యాధి సోకడంతో చేతులు కాళ్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఆమెకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలుస్తుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సతీష్ కు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న కార్తీక్ కు ఫిజియోథెరపీ నిమిత్తం గంగా తేజస్వినికి చెక్కులను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ తేజస్వినికి గత 5 నెలలుగా చెక్కులను అందిస్తున్నామని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పిల్లలను ఫీజుల కోసం ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామశేషాద్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంటే కొంచెం ఆర్థికంగా ఈ రోజున ఎడ్యుకేషన్ చాలా ఆర్థికంగా చాలా విలువైనగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఫీజు కట్టకపోయినా అక్కడ కాలేజీల్లో వాటిలో కూడా చాలా బిహేవ్ బాగటం లేదు. ఆ విధానం తెలుసు కాబట్టి ఎవరైనా పేరెంట్స్ పరంగా మనకి ఏమైనా చదువుకునే విద్యార్థులకి ఎవరికైనా ఫీజు పరంగా ఏదైనా తక్కువైనా మాత్రం ఫీజు ఉన్నా సరే మన సానా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చదివిస్తాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ చదువు ఎడ్యుకేషన్ పరంగా సతీష్ బాబు గారితో, రాజ్యసభ ఎంపీ గారితో ఇంకా చర్చించి ఇంకా వీళ్ళకి అందుబాటులో పేద విద్యార్థులకి ఇంకా ముందుకు తీసుకెళ్లి వీళ్ళు ఫీజుల పరంగానే ఎడ్యుకేషన్ పరంగా చేస్తామని మా ఉద్దేశం. చిన్నారుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు స్పోర్ట్స్ ఎంతగానో దోహదపడుతుందని గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు అకాడమిక్ కార్యక్రమంలో స్పోర్ట్స్ ను భాగంగా చేయడం ద్వారా నేడు ఎంతో మంది శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో వారి సత్తా చాటారని శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్, డిఎస్డిఓ సతీష్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రామణిపేట గ్రామంలో శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్ ప్రాంగణంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ శ్రీ చైతన్య స్కూల్స్ కాకినాడ జోన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ చైతన్య స్కూల్స్ K3 బ్రాంచ్ ప్రిన్సిపల్ శైలజ అధ్యక్షత వహించగా డిఎస్డిఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం హరిప్రసాద్ విశిష్ట అతిథిగాను, శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ గోపినాథ్, రాజమహేంద్రవరం ఆర్ఐ శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు చిత్రపటానికి అతిథులు సతీష్ కుమార్, హరిప్రసాద్, గోపినాథ్లు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్టీఓ సతీష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో క్రీడా రిజర్వేషన్ను 3% చేసినట్లు వెల్లడించారు. శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మొబైల్స్కు పరిమితం కాకుండా గ్రౌండ్లో గానీ ఇంటి బయట ఏదో ఆటలు ఆడటం వల్ల మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. ఆర్ఐ గోపినాథ్ మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ ప్రతి ఏటా జోనల్ స్పోర్ట్స్ మీట్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం అతిథులు సతీష్ కుమార్ జాతీయ జెండాను, హరిప్రసాద్ స్కూల్ జెండాలను ఎగురవేశారు. స్కూల్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా అతిథులు సతీష్ కుమార్, హరిప్రసాద్, గోపినాథులు గౌరవ వందనం స్వీకరించారు. టార్చ్ బెరియర్ క్రీడా జ్యోతిని తీసుకురాగా సతీష్ కుమార్, హరిప్రసాద్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పోటీల్లో భాగంగా తొలుత హ్యాండ్బాల్, 100 మీటర్స్ రన్నింగ్ పోటీలను నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులను నిర్వాహకులు సతీష్ కుమార్, హరిప్రసాద్కు పరిచయం చేశారు. అనంతరం ముఖ్య అతిథి టాస్ వేసి సర్వీస్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను డిఎస్డిఓ సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్ను శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం గోపినాథ్, ప్రిన్సిపల్ శైలజలు సాల్వాలు కప్పి జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్స్ కాకినాడ, పాయకరావుపేట, యానం, సుంకరవారిపాలెం, పిఠాపురం బ్రాంచ్ ప్రిన్సిపల్స్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఇంత ఘనంగా ఈ జోనల్
ఏర్పాటు చేసి చాలా చక్కగా మార్చ్ ఫస్ట్ నుంచి అన్ని విభాగాల్లోనూ కూడా ఎంతో వైభవంగా ఈ జోనల్ మీట్ చేసి ఇక్కడ గెలిచిన వారు మళ్ళీ స్టేట్ మీట్ విజయవాడలో జరుగుతుందని తెలియజేశారు. ఇది చాలా సంతోషం. ఇది స్పోర్ట్స్ అన్నది ఎడ్యుకేషన్తో సమానముగా 50% తోడైతే రేపు అన్ని విభాగాల్లోనూ కూడా ఈ స్పోర్ట్స్ వలన ఎంతో అడ్వాంటేజ్ ఉంది. స్పోర్ట్స్ కోటాలో జాబులు, అదేవిధంగా కాలేజీ సీట్లు, ఈ నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం 3% స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు రేపు పీడీలు అవ్వాలంటే డైరెక్ట్గా బీపీడీ చేయవలసిన అవసరం లేదు. నేషనల్ మెడలిస్ట్, సీనియర్ నేషనల్ మెడల్ కొడితే డైరెక్ట్గా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, స్పోర్ట్స్లో కానీ కల్చరల్ ఈవెంట్స్లో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటామని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సండే సాటర్డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కొద్దిసేపు అయినా ఇలా మీ ఇంటి మీ దగ్గరలో ఉన్న గ్రౌండ్స్కు వెళ్ళి మీ స్పోర్ట్స్ మొబైల్స్లో కాకుండా గ్రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తే మానసికంగా గాను శారీరకంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. సార్ చెప్పినట్టు స్పోర్ట్స్లో కనుక నేషనల్ మెడల్స్ గెలిస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీ ఇయర్ శ్రీ చైతన్య కాలేజీలో స్కూల్స్ నుంచి వచ్చి నేషనల్ ప్లేయర్స్కి మేము మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, టైం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా మీలో ఎవరైనా అలా వస్తే మీ అందరికి కూడా కాలేజ్ తరఫున డెఫినెట్గా ప్రోత్సాహాలు ఉంటాయి. And hearty welcome and energetic welcome to the Zonal Sports Meet to the Kakinada Zone. And I wish you all the best to all the participants to get selected for the coming state level meet. Sports develops the holistic development of all the students. So academics trains the brain, but sports trains and strengthens the body and also the all-round personality and the leadership qualities. So in this regard, I appreciate all the physical education teachers to train the students to this grand event. And my dear students, once again, I encourage you to the zonal sports meet. కాకినాడ నగరంలోని 36వ డివిజన్ దుగ్గరాల వారి వీధిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ లలిత సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల తొలి వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లలిత అమ్మవారికి 108 మంది సువాసినులతో విశేష కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి టీడీపీ నాయకులు నల్లూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెజవాడ బాబీ, చిల్లా రమణారెడ్డి, అమలకంటి సూర్యప్రకాష్, నల్లమిల్లి వెంకటరెడ్డి, మండవిల్లి వెంకన్నబాబు, నున్న ఈశ్వరరావు, సాధనాలి శ్రీనివాస్, సలాది సుబ్బారావు, వరడ సుబ్బారావు, కరి నాగభూషణం, గండి వెంకటరమణ, వెన్నపు రామగోవింద్, వెన్నపు కుమారి, నల్లూరు తులసి, మండవిల్లి శ్రీదేవి, గుడిమెట్ల తులసి, దేవి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ జరిగిందండి. కాబట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము ఈ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలకి మొదటి వార్షికోత్సవంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము 8 గంటలకి 108 కలశాలతో అభిషేకం స్టార్ట్ చేస్తాం. తదనంతరం 12 గంటలకి భారీ ఎత్తున మా యొక్క అందరి సమక్షంలో ఎక్కువ మంది ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అవుతుంటో మేము హోమం కూడా నిర్వహించామండి. అదే రకంగా ఈరోజు సాయంకాలం ఇప్పుడు ఈ టైంలో మేము ఇప్పుడు 108 మంది సువాసన అంటే ముత్తైదులతో కుంకుమ పూజ నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా దిగ్విజయం చేసినందుకు మా కమిటీ తరఫున ఈ వార్డు ప్రజలకు, ఈ స్వామివారి భక్తులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకంగా ఇది మొదటి వార్షికోత్సవం. ఇక్కడి నుంచి ప్రతి వార్షికోత్సవాన్ని కూడా మేము ఎంతో ప్రెస్టేజ్గా స్వామివారికి, అమ్మవారికి కూడా ఈ రకంగానే అభిషేకాలు, హోమాలు, అదేవిధంగా రాత్రిపూట ఇక్కడ ఉంటే కుంకుమ పూజలు మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తామని ఈ ఆలయ అభివృద్ధి కాకినాడ 36వ విఘ్నేశ్వర ఆలయం నగరంలోనే ఒక ప్రత్యేకమైన స్వామివారి ఆలయంగా గుర్తింపు తెచ్చేందుకు మా కమిటీ సభ్యులు, మా బెజవాడ బాబీ గారు ప్రెసిడెంట్ గారు, మేము, మా చెల్ల రమణ గారు, మన గురుజీ రెడ్డి గారు అంటారు, మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఉన్న మహిళా మండలి మొత్తం సభ్యులు అందరి సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆ స్వామివారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ప్రభుత్వ పరంగా పట్టా విష్ణు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప శివారుపల్లిపేటలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పట్టా విష్ణు తాటెకిల్లు అగ్ని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం అధికంగా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవి వెంకన్న, వెంకటలక్ష్మి, బెంజమిన్ రాజ్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీరితో కలిసి అగ్ని బాధిత ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తనవంతు సాయంగా వంట సామాగ్రితో పాటు దుప్పట్లు, బట్టలు 5,000 రూపాయలు అందించారు. రోజు పనికెళ్ళి అక్కడ మన రెయిల్ చెరువుల దగ్గర రెయిలు పట్టుకోవడానికి ఒక జట్టు మేస్త్రిగా పనిచేసే ఇతను, ఆ జట్టు మేస్త్రికి వచ్చిన కూలి అందరికీ పంచి కూలి కూడా 2.5 లక్షలు ఇంట్లో పెడతాం వల్ల అది కూడా కాలిపోతుంది. చాలా నిరాశతో ఉన్నారు. ఇలాంటిది ఎవరికీ రాకూడదు. ఖచ్చితంగా మా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన నానాజీ గారికి తెలియజేస్తాం. అలాగే దీని గురించి కలెక్టర్ గారికి కూడా చెప్పి తగిన పారితోషం ఖచ్చితంగా అందజేయాలి అని, గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఇల్లు కట్టేలాగా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు అని తెలియజేస్తూ, ఈ కుటుంబానికి ఎవరైనా అండగా ఉంటే ఆదుకోవాలని కోరుచు ఈరోజు ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఫైర్ ఇంజిన్ రాకముందే ఈ మంటల్ని ఆపు చేస్తాం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఈ పక్కన కూడా ఇంకా ఈ గ్రామంలో పక్కనే ఇంకో పాక ఉంది, అవి కూడా కాలిపోదును. కానీ అందరూ దీంతో ఆగేలాగా చేసినందుకు సంతోషం. గ్రామంలో కూడా ఇలాగే ఎవరికైనా ఆపదొస్తే అందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ, తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి వైసీపీదేనని, జనసేన పార్టీది కాదని తిమ్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు ఖండించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బుధవారం శివాలయం దగ్గర దాడి నేపథ్యంలో జరిగిన విషయాలను మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పూర్తిగా తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి తప్పుగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పూర్తి విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, అసలు వైసీపీ హయాంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగాయని, నేను ఇక్కడ లేకపోయినా నన్ను రామ్ అనే వ్యక్తిని అక్కడ ఉన్నట్లుగా ధృవీకరించి మాపై తప్పుడు కేసులు పెట్టిన సంగతిని గుర్తు చేశారు. వైసీపీ వారు జనసేన వారిపై దాడి చేస్తే కేసు నమోదు చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా అవగాహనతో మాట్లాడితే మంచిదని అన్నారు. పెదపూడి శ్రీరామకృష్ణ, అతని కుమార్తె సత్యల మాట్లాడుతూ, శివాలయం నిర్మాణంలో గాని, శివాలయంలో పూజలు పురస్కారాల్లో ముందుండి పనిచేస్తామని, ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా పీటలపై కూర్చుందామని ముందుగానే తెలపడం జరిగిందని, అయితే కావాలనే వైసీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ తదితరులు మాపై దాడి చేశారని, ఇది కావాలనే చేసిన దాడని అన్నారు. అదేవిధంగా నా కూతురు సత్యపై కూడా దాడి చేయబోతే ఆమె ప్రతిఘటించిందని అన్నారు. అదేవిధంగా నా కుమారుడిపై కూడా దాడి జరిగిందని అన్నారు. అనంతరం సత్య మాట్లాడుతూ, నాపై రౌడీలుగా మీద పడుతుంటే కేవలం ఆత్మరక్షణ కోసమే నేను వారిని తోసాన తప్ప కావాలని చేసిన పని కాదని, ఒక మహిళగా ఆత్మరక్షణ కోసం చేసిన పని తప్ప అని వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు. ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ కడలేశ్వరి మాట్లాడుతూ, తిమ్మాపురం గ్రామంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, వైకాపా నాయకులు ఇలా చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో కూటమి నాయకులు, మాదరపు తాతాజీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమన్వయంగా అందరినూ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం అది. అందులోకి గుడి దగ్గర ఏదన్నా జరిగితే పార్టీల పరంగా కాదండి, ఇది ప్రతి ఒక్క ఊర్లో పెద్ద మనుషుల్ని కలుపుకొని వెళ్ళడం అనేది సంస్కృతి. ఇది పార్టీ పరంగా వాళ్ళ పిల్లాలి వీళ్ళ పిల్లాలి అని కాదు, ప్రతి ఒక్కరిని ఆ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అందరినీ కలుపుకునే వెళ్తారు. దాని గురించి మీరు ఇలా గుడి దగ్గర కూడా విభజిస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పేసి అనడం కూడా అది సభ్యత కాదు. అలాగే ఒక ఆడపిల్లని టచ్ చేయని చోట టచ్ చేసి గుండెల మీద పెట్టి గెంటితే ఎవరైనా అలా చూస్తూ ఊరుకోరండి. ఆ అమ్మాయి గెంటడమో లేకపోతే తన రక్షించుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తుంది. దాన్ని మీరు పదే జీవించి అమ్మాయి కొట్టింది అని చెప్పడం అంటే ఒక ఆడపిల్ల తనని టచ్ చేసే సమయంలో ఎవరైనా సరే ప్రతిఘటిస్తారు. అది మీరు తెలుసుకుని దాన్ని ఒకసారి మళ్ళీ చూడండి. ఆడపిల్లని ఎప్పుడూ కూడా తిరగబడి కొట్టేంత సాహసం చేయదు. ఆ అమ్మాయిని రక్షించుకునే విధంగా అమ్మాయి అలాగా గెంటడం దాన్నే చూపించడం మీరు సభ్యత కాదని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక విషయం జరిగిందంటే, నేను ఎప్పుడో మొన్న జరిగిన దాంట్లో ఆవుల్ని చంపేసే అంత క్రూరత్వం ఎవరికి ఉంటుందో నాకు అర్థం కాదండి. ఇప్పుడు మనుషులు తిట్టుకుంటే మనం ఒకటి తిడతాం, వాళ్ళు ఒకటి తిడతారు.
అది మనుషుల అది నోరు లేని జీవాలను కూడా హింసించి చంపడం అనేది అది ఎంతవరకు సంస్కృతం మీరే చెప్పండి. ఎందుకంటే మనుషులను అంటారు, నేను తిడితే వాళ్ళు తిడతారు, నేను కొడితే వాళ్ళు కొడతారు, కానీ నోరు లేని జీవాలు అలా చేయవు కదా. అందులోకి మహాపాపం చేసి ఈ ఆవులను చంపడం అనేది వాళ్ళు మరి ఎంతవరకు వాళ్ళకి మనస్కరించిందో నాకు తెలియదు. కానీ ఆ పాపాన్ని అయితే మాత్రం ప్రజలు ఎవరన్నా క్షమించారేమో కానీ భగవంతుడు మహా ఈశ్వరుడు మాత్రం సేవించడు. దాన్ని అందరూ మీరు ఒక్కసారి ఆ పాపభీతి అంతా మీరు ఏం చేస్తారో తెలియదు. కానీ ఆవులు చంపడం అనేది మహాపాపం. అదంతా నిర్ధారణ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరేంటి ఎవరెళ్ళటోళ్ళు అన్నది మీకు తెలుస్తుంది. ఇవాళ ప్రెస్ మీట్లో నా మీద ఏదో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏదో ఆరోపణలు చేశారు. గుడిలో మేమే పూజ చేయాలి, మేమే చేయాలి, ఫస్ట్ పూజ నేనే చేయాలా, నేను వచ్చేదాకా ఆగాలన్న చేసింది అబద్ధం. ఆ అబద్ధాన్ని నిజం చేసి మీరేదో మమ్మల్ని కించపరచడానికి చేస్తున్న పని. గుడికి ఎవరో అతిథులు కాదు, ఎవరు ముందు వచ్చినా ఎవరు చేసినా అలా చేసుకుంటారు. ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు ప్రజల్ని చేసుకుని మాట్లాడితే మీ మర్యాద మీ గౌరవం బాగా పెరుగుద్ది. లేని మాటలు ఆరోపణలు చేసి మమ్మల్ని కించపరిస్తే అది అంతవరకునే ఉండదు, ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుడి అన్నది ఓ పెద్ద మనిషి 10 లక్షలు ఇచ్చానని పోలీసు వారి ముందు చెప్తున్నాడు. 11,11,11 రూపాయలు ఇచ్చాడు అతను. 1,11,1111 రూపాయలు ఇచ్చాడు అతను సందా ఇచ్చి నేనే నా ఆధ్వర్యంలో చేసుకున్నాడే. మేము 45 లక్షలు 50 లక్షల దాకా ఇచ్చాము. ప్రజలు 25, 26, 27 ఇచ్చారు. కట్టిన తర్వాత కొంత ఇచ్చారు, కట్టిన ముందు కొంత ఇచ్చారు. అన్నీ సందాలు వేసి కట్టాం. సందాలు వేసిన తర్వాత అతను వెనకాల ఉన్నంతసేపు మేము బాగానే ఉన్నాం. వెనకాల నుంచి వచ్చేసిన తర్వాత కూడా మా చైర్మన్ గారు కూర్చున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడే. ఈ సంవత్సరం నేను కూర్చుంటున్నానని తెలిసి ప్రజలను రెచ్చగొట్టి నువ్వు కూర్చో అని ముందుకొచ్చి తోచి ఇతను రాజకీయ లబ్ధి పోతుందని నిలబెట్టుకోవడం గురించి చేస్తున్నాడు తప్ప ఆరోపణలు. అతను కూర్చుంటాడా, అతను చేస్తాడా? ఏం చేసినా మేమే చేయాలి. గుడికి ఎప్పుడన్నా వస్తాడా? సోమవారం ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాడు. ఉన్న మంచి సెట్లు అన్నీ జీతబత్యాలు, బంతులు, శివుడికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం. మీరు కన్నబాబు గారు మీరు మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకుంటే ఇద్దరమే పడ్డాం. అక్కడ పోలీసులు లేరండి. మేము మా ఇది అని చెప్పుకోవడానికి గుడికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటుంటే మేము మా పత్రికా ప్రకటనలు మేము రిలీజ్ చేస్తుంటే మా మీద అన్యాయంగా దాడి చేశారు. దాడి అయిన తర్వాత పోలీసులు వచ్చారు. కాబట్టి దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు తప్ప దాడి చేయబడిన వాళ్ళ మీద కేసు పెట్టాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదే. దీన్ని పూర్తిగా మీరు అవగాహన తెచ్చుకుని మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుడిని రాజకీయంగా ఉపయోగిస్తున్నా అన్నారు. అయ్యా కన్నబాబు గారు, తిమ్మాపురం గ్రామంలో గుడిని రాజకీయాలు చేసిన సంస్కృతి వైసీపీ పార్టీ నుంచే వచ్చింది. పలానా వర్గం దగ్గరికి చందాలు వెళ్ళకూడదు, పలానా వర్గం దగ్గరికి డొనేషన్కి వెళ్ళకూడదని తీసుకొచ్చిన సంస్కృతి పెజవాడ సత్యనారాయణ గారిది. తిమ్మాపురం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి గుడిని మేమే టెంపుల్ మెయింటైన్ చేస్తున్నాం. నేను తిమ్మాపురం జనసేన ప్రెసిడెంట్గా ఉన్నాను. అయినా గత 15 రోజుల క్రితం జరిగిన వెంకటేశ్వర స్వామి గుడి కళ్యాణానికి నేను స్వయంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రికి కళ్యాణం ఉంది రండి అని వాళ్ళ మిస్సెస్కి చెప్పి, అన్నదానం జరుగుతుంటే ఆ రోజు సాయంత్రం రేపు అన్నదానం ఉంది రండి బెజవాడ సత్యనారాయణ గారు మీరని చెప్పి వచ్చిన వాడిని నేనే మీ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో కావాల్సిన సాక్ష్యం తీసుకోండి. గుడి దగ్గర బడి దగ్గర రాజకీయాలు చేయకూడదు అనే సంస్కృతి పూర్తిగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మీరు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి పూర్తిగా అవగాహన చేయండి. దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అంతే తప్ప మీ పక్కనున్న వైసీపీ నాయకులు ఏం చెప్పారో అది తీసుకుని వాళ్ళు కట్ చేసి పెట్టిన మార్ఫింగ్ చేసిన ఫొటోస్నే మీరు చూపించి ఇదే జరిగింది అనుకోవడం పూర్తిగా తప్పు. ఆ విషయంలో మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన దాడిని పూర్తిగా రాజకీయాల వైపు మల్లుకుని దానిపై రాజకీయ పార్టీలని అలాగే పోలీసు వారిని తప్పుపట్టడం చాలా విచారదగ్గ విషయం. దీన్ని పూర్తిగా తిమ్మాపురం జనసేన పార్టీ తరఫున కానీ అలాగే మన కాకినాడ రూరల్ జనసేన పార్టీ తరఫున కానీ అందరూ ఖండిస్తున్నాం. దీన్ని పూర్తిగా మీరు అవగాహన తెచ్చుకుని మాట్లాడండి. అంటే న్యాయపరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి తీసుకునే యాక్షన్స్ కూడా మీరు రాజకీయ లిప్తి చేస్తున్నారు. ఖండించడం కూడా ఈరోజు తప్పని కన్నబాబు గారు మీడియా ద్వారా చెప్పారు. ఇలాగా అంటే ఒక ఆడపిల్లని కొట్టొచ్చు అని వైసీపీ నాయకత్వం చెప్తుంది అంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొండదు.
అంటే నాకు నేను కూడా రక్షించుకోకపోతే నేను ఇంకా ఏం చేయాలి ఆ పరిస్థితిలో? తనకన్నా ఏం చేయను ఆ టైంలో నా మీదకి వచ్చి కొడుతున్నప్పుడు. అలా కాకపోయినా గుడి దగ్గర మేము చేసిన దాంట్లో ఏది విచారం చేసుకోకుండా ఏది ఎలా ఉంది మేము అంతా న్యాయబద్ధంగానే వెళ్ళాము. మేము ఎప్పుడు 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న పూజలకి వాటికి ఎప్పుడు ఆటంకాలు రాలేదు. ఈ సంవత్సరం మా నాన్నగారు పీటల మీద కూర్చుంటున్నారని కొంతమంది వచ్చి అక్కడ మేము ఇలా చేస్తాం అలా చేస్తామని వాదిస్తుంటే మేము కూడా వెళ్లకుండా నేను న్యాయంగా వెళ్ళాలని పోలీసుల ద్వారా ప్రొసీడ్ అయ్యి నేను పోలీసుల ద్వారా అప్రోచ్ అయ్యి వెళ్ళాను. అది కూడా ఆ సార్ కూడా ఫీల్డ్లోకి ఎవరైనా వస్తే చెప్పండి అమ్మా అన్నారు. సో ఫీల్డ్లోకి వచ్చాక కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా సార్కే ఇన్ఫామ్ చేసి వెళ్ళాను. సార్ కూడా మాట్లాడారు. సరే మేము ఇరు వర్గాలు మాట్లాడుకుంటే మాకు అవ్వట్లేదు అని చెప్పేసి సార్ ఏమన్నారంటే ఇరు వర్గాలు స్టేషన్కి రండి మాట్లాడుకుందామన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. ఈ లోపల ఇంకా టైం ఉంది కదా మేము గుడి దగ్గరికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందామని వెళ్ళాము. ఈ లోపల వైసీపీ నాయకులందరూ వచ్చి మా మీద దాడి చేశారు. అలాంటి టైంలో నా ఆత్మరక్షణ కోసం నేను ఆ సమయంలో పోరాడవలసి వచ్చింది. అంతే తప్ప ఎవరిని ఉద్దేశపరంగా కానీ కొట్టాలని కానీ నాకు ఎలాంటి ద్వేషభావం కూడా ఏవీ లేవు. అండ్ మా మీద తిరిగి మేము కేసు పెట్టామంటున్నారు. ఆ టైం మమ్మల్ని కొడితే మేమేమి తిరిగి మేము ఏమైనా ఎవరినైనా దూషిస్తే తప్పు, కానీ మేము కేసు పెట్టి న్యాయపరంగా వెళ్తే తప్పే ఉంది. అక్కడ మేము న్యాయపరంగానే వెళ్ళాము. ఎంక్వైరీ చేసుకునే కదా ఏ పోలీస్ అయినా ఏ చట్టమైనా ఎంక్వైరీ చేసుకునే కదా కేసు ఫైల్ చేస్తుంది. న్యాయం అనిపించింది కాబట్టి కేసు ఫైల్ అయింది. ఏదైనా ఎంక్వైరీ టైంలో మా మీద తప్పుంటే మా మీద కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అది కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. సమాజ సేవలో ఎంతో సంతృప్తి ఉందని, ఆ దిశగా తమ కోరమండల మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరోపకారం ఎంతో ఉత్తమమని అన్నారు. ఉన్న దాంట్లో కొంత పేదల అభ్యున్నతికి ఉపయోగించాలని గౌరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లేశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మాధవి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరా సత్యనారాయణరాజు, రేలింగి బాపురాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. మాము దానిలో ఒక భాగంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. మీ హెల్త్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ నెల గ్రాసరీ కిట్లో ఎక్కువ 2 ఐటమ్ పెంచడానికి చేసాము. మీ అది అవసరంగా ఉంటుంది. ఇలాంటి ఫ్యూచర్లో కూడా మీకు సేవ మరియు సహాయం చేయడానికి చేస్తాము. మన అడబాల ట్రస్ట్ సత్యప్రసాద్ సార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ కార్పొరేషన్లోని 1వ డివిజన్లో కాపుల వినాయక గుడి వద్ద శ్రీ హరేంద్ర గణపతి యుక్త వరమహాలక్ష్మి 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ పేరాబత్తి లోబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా స్వామివారికి పంచాభిషేకాలతో పూజ నిర్వహించి అనంతరం లక్ష్మీ గణపతి హోమం, ఆలయ కమిటీ సభ్యులచే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, శ్రీ హరేంద్ర గణపతి యుక్త వరమహాలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు శనివారం నాడు మా రమణీయపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ హరేంద్ర గణపతి యుక్త వరమహాలక్ష్మి అమ్మవార్ల 3వ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా మేము పెద్దలందరూ కలిపి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి పంచామృత అభిషేకాలు స్వామివారికి, అమ్మవారికి, అలాగే లక్ష్మీ గణపతి హోమం, తదనంతరం కూడా విశేష పూజా కార్యక్రమాలన్నీ చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ మహోత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నందుకు, అలాగే మా ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ముందు కూడా భక్తిభావంతో మరిన్ని పూజా కార్యక్రమాలు ఈ ఆలయం తరపున భక్తులందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే భక్తులందరూ కూడా ఈ ఆలయానికి ఇచ్చేసి శ్రీ హరేంద్ర గణపతి అమ్మవారిని, అలాగే వరమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో తనలో స్ఫూర్తిని నింపుకొని జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సాయం అందించడం అభినందనీయమని జనసేన పార్టీ వీర మహిళలు బట్టులీలా, మోనాలు పేర్కొన్నారు. అందులో భాగంగా జగన్నాథపురం 9వ డివిజన్ గొడారగుంటకు చెందిన మొగలి నూకరాజు ఇటీవల మరణించారు. కష్టాల్లో ఉన్న నూకరాజు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్, వీర
మహిళలు బట్టు లీల, చౌడుపల్లి సత్యవతి, బండి సుజాత, రచ్చ ధనలక్ష్మి, దీప్తి, రమ్య, రాణి, సత్యనారాయణ, నాగేశ్వరరావు పరామర్శించారు. తక్షణ సాయం కింద నూకరాజు కుటుంబానికి మచ్చా గంగాధర్ 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా బట్టులీల మౌనాలు మాట్లాడుతూ ఇప్పటివరకు మచ్చా గంగాధర్ 330 మంది పేద కుటుంబాలకు సాయం అందించడం అభినందనీయమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం. దోమల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పాత్కేయ క్షేత్రంలో మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కాకినాడ పోలీసులకు చిక్కిన దొంగల ముఠా. సుమారు 15 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చైతన్య కృష్ణ వెల్లడి. జనాభా గణన కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి. సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్లకు డిఆర్ఓ తిప్పే నాయక్ ఆదేశాలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.